ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ఆల్ హూ వెయిట్ ఫర్ హిమ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకునేవారుగా మీరున్నట్లయితే తప్పక ధన్యులుగా తీర్చిదిద్దబడతారు. కనిపెట్టుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించుటలో కనిపెడుతూ, దేవుని స్వరం వినుటలో కనిపెడుతూ, ఆయన యొక్క చిత్తం నెరవేర్చుటలో కనిపెట్టుచు దేవుని కొరకు జీవించినట్లయితే మనల్ని దేవుడు ధన్యులుగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన నిమిత్తము మన జీవితాంతం కనిపెట్టుకొని ఉండులాగున దేవుడు ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానము నెరవేర్చి సహాయము చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఎందరైతే మీ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకునేవారుగా ఉన్నారో వారందరినీ మన స్తుతిని దృష్టి ఉంచి వారిని ధన్యులుగా చేసి వారిని ఆశీర్వదించండి. అవును ప్రభువా, ఈ లోకంలో వేటి వైపున చూడకుండా నీ వైపు మాత్రమే, మీ వైపు మాత్రమే కనిపెట్టుకొని మీ పైన ఆశ ఉంచి మీరు సమర్థుడవని తెలుసుకొని నీ సన్నిధిలో ప్రార్థించి నీ నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు కనిపెట్టే హృదయం చేత ప్రతి ఒక్కరిని నింపి ఆశీర్వదించగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.